బ్రేకింగ్ న్యూస్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒక గొప్ప మనసును చాటుకున్నాడనే చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల అనారోగ్య సమస్యలతో మరణించిన పెద్ది సుదర్శన్ రెడ్డికి అయితే ఒక భారీ మొత్తంలో ఆర్థిక సహాయం చేశారని చెప్పుకోవచ్చు. అయితే ఇదే క్రమంలో గతంలో అనారోగ్య సమస్యలతో మృతి చెందారు పెద్ది సుదర్శన్ రెడ్డి. అయితే దీనికి సంబంధించి వరంగల్లోని నర్సంపేట నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యేగా అతను సేవలు అందించారు. అదే క్రమంలో గుండెపోటు రావడంతో హైదరాబాద్లోని యశోద హాస్పిటల్కి అతను తరలించారు. అక్కడ ట్రీట్మెంట్ అనేది జరిగింది. అయినప్పటికీ వైద్యులు కూడా శక్తి మేరకు ప్రయత్నించారు. అయినా ఫలితం దక్కలేదని చెప్పుకోవచ్చు. అయితే పెద్ది సుదర్శన్ రెడ్డి మరణించిన తర్వాత పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియల్లో హరీష్ రావు, కేటీఆర్ కూడా పాల్గొన్నారు. అయితే ఇదే క్రమంలో అక్కడ హరీష్ రావు కూడా కంటతడి పెట్టుకున్న విజువల్స్ని మనం చూసాం గతంలో కూడా. అయితే ఇప్పటికి సంబంధించి పెద్ది సుదర్శన్ రెడ్డి మరణించిన తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎప్పుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలకు వెళ్తారు అనే వార్తలు వచ్చాయి తప్ప మరి కేసీఆర్ అయితే పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలకు అనేది పోలేదు. అయితే ఇదే క్రమంలో మరి భారీ మొత్తంలో వాళ్ళకు ఒక ఆర్థిక సహాయం చేశారని చెప్పుకోవచ్చు. అయితే ఇద్దరు పిల్లలకి 2 కోట్ల రూపాయలని ఆర్థికంగా ప్రకటించారు. అదే క్రమంలో 25 లక్షలను ఎవరైతే పెద్ది సుదర్శన్ రెడ్డి వాళ్ళ అమ్మ ఉన్నారో తన బ్యాంకులో జమ చేయాలి, తన బాగోగులు చూసుకోవాలని కేసీఆర్ అయితే ఆదేశించారు. అయితే దీనికి సంబంధించి వరంగల్లోని ముఖ్య బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ మాట్లాడి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే మొత్తానికైతే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్ నిలిచారని చెప్పుకోవచ్చు.